హలో, నేను డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. సో ప్రీవియస్గా మనం ఏసిఎల్ టేర్ గురించి ప్లస్ ఏసిఎల్ టేర్ అయితే వచ్చే ఇన్స్టెబిలిటీ ప్లస్ ఏసిఎల్ సర్జరీ ఎవరికి అవసరం అనే ఒక దాని మీద డిస్కస్ చేసుకున్నామండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు ఏసిఎల్ సర్జరీ చేశాము. ఏసిఎల్ సర్జరీలో చాలామంది మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటంటే మన బాడీలోనే టెండాన్ తీసి ఆ లోపల లిగమెంట్ ఏదైతే కట్ అయిందో ఆ లిగమెంట్ బదులు ఈ టెండాన్ని రీప్లేస్ చేసి పెడతామని చెప్తామండి. సో అవి టెండాన్స్ ఏ టెండాన్స్ తీసుకుంటాం? నార్మల్గా మనకి హ్యామ్స్ట్రింగ్, మోస్ట్ కామన్గా హ్యామ్స్ట్రింగ్ టెండాన్స్ అంటే మనకి థై బ్యాక్లో ఉండే మజిల్ టెండాన్స్ తీసుకుంటామండి రీకన్స్ట్రక్షన్కి. వాటితో పాటు మనకి పటెల్లార్ టెండాన్, పటెల్లార్ టెండాన్ బోన్ గ్రాఫ్ట్ అని ఉంటుందండి. అంటే మనకి మోచిప్ప కింద ఏదైతే ఒక టెండాన్ ఉంటుందో ఆ టెండాన్ తీసుకుంటాము. దాంతోపాటు క్వాడ్రిసెప్స్ టెండాన్ గ్రాఫ్ట్ తీసుకుంటాం. అండ్ కొంతమందిలో పెరోనియస్ లాంగస్ టెండాన్. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మోస్ట్ కామన్గా యూస్ చేసేదైతే హ్యామ్స్ట్రింగ్ టెండాన్ గ్రాఫ్ట్. అండ్ ఈ టెండాన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ డిమాండ్స్ బట్టి ఏ టెండాన్ వాడాలనేది డిసైడ్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ టెండాన్స్ వాడి సర్జరీ చేసామండి, రీకన్స్ట్రక్షన్ అయిపోయింది. ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్ అయిన తర్వాత చాలామందికి మనం దీని తర్వాత పోస్ట్ ఆపరేటివ్గా ఏమేం కేర్ తీసుకోవాలి, ప్లస్ అథ్లెట్స్ అంటే స్పోర్ట్స్ ఆడే పర్సన్స్లో మనం ఏసిఎల్ టేర్కు ముందులాగా స్పోర్ట్స్ యాక్టివిటీకి టోటల్గా రిటర్న్ అవ్వాలంటే ఎన్ని డేస్ పడుతుంది అని ఒక కామన్ డౌట్ ఉంటుంది. సో నార్మల్గా ఐసోలేటెడ్ ఏసిఎల్ అంటే నీ జాయింట్ లోపల ఓన్లీ ఏసిఎల్ ఒక్కటే టేర్ అయింది అంటే వాళ్ళకి మేము ఏసిఎల్ రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నెక్స్ట్ డే నుంచే వాకర్తో వాకింగ్ అనేది స్టార్ట్ చేపిస్తాము. ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్కి ఇంకా వితౌట్ వాకర్ కూడా లేకుండా నార్మల్గా వాక్ చేస్తూ ఉంటారండి. కానీ పేషెంట్స్కి ఈ సర్జరీ అయిన తర్వాత మనకేంటంటే నీ ఫ్లెక్షన్ అంటే దెబ్బ తగలకు ముందు మన నీ అనేది ఆల్మోస్ట్ మన కాఫ్ మజిల్ వచ్చి వెనకాల హ్యామ్స్ట్రింగ్కి టచ్ అయ్యేంత ఫ్లెక్షన్ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ సర్జరీ తర్వాత మనం ఆ ఫ్లెక్షన్ రీగెయిన్ చేయటం అనేది ఇంపార్టెంట్. అంటే మీ కాలు పూర్తిగా ఫ్లెక్షన్ రావాలి. సో ఈ ఫ్లెక్షన్ రీగెయిన్ చేయడానికి చాలామందిలో అట్లీస్ట్ మా పోస్ట్ ఆప్ ఫిజియోథెరపీ రెజిమెన్ అంతా ఫాలో అవుతా వెళ్తే అట్లీస్ట్ 3 months టైం వరకు పడుతుందండి. ఒక్కసారి ఫ్లెక్షన్ టోటల్గా గెయిన్ చేసిన తర్వాత నెమ్మదిగా పేషెంట్ని అప్పుడు సైక్లింగ్ స్టార్ట్ చేయించడం, సైక్లింగ్ తర్వాత దాని తర్వాత ఫాస్ట్ వాకింగ్ చేయించడం, అలా మన నెమ్మదిగా ఒక 6 months టైం అయ్యేటప్పటికి జాగింగ్ అనేవి స్టార్ట్ చేస్తాం. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 9 months to 12 monthsకి మన ఫిజియోథెరపీ ప్రోటోకాల్ అంతా ఫాలో అయ్యి మనకి నీ స్టెబిలిటీ మొత్తం నార్మల్ వచ్చిన తర్వాత ప్లస్ క్వాడ్రిసెప్స్ మజిల్ స్ట్రెంగ్త్ కానీ ఇవన్నీ మనకి ఇంజురీకి ముందుగా ఉన్న లెవెల్స్కి వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ పీపుల్ కానీ అథ్లెటిక్ పీపుల్ కానీ వాళ్ళ స్పోర్ట్స్ యాక్టివిటీ ఏదైతే ఉందో దానికి రిటర్న్ అవుతూ ఉంటారు. సో అందరూ ఏంటంటే 9 to 12 months టైం ఎందుకు పడుతుంది అనేది ఒక డౌట్ ఉంటుంది. సో ఈ 9 to 12 months టైం అనేది మనం ఏదైతే టెండాన్ను తీసుకొని లెగ్మెంట్ని రీకన్స్ట్రక్ట్ చేసామో ఆ టెండాను లోపల బోన్స్కి అటాచ్ అవడానికి ప్లస్ ఈ టెండాన్ ఏదైతే పెట్టామో ఈ టెండాన్ లిగమెంటైజేషన్ అనేది జరుగుతుంది. అంటే టెండాన్ లిగమెంట్ లాగా మారిపోతుంది బాడీలో. సో ఈ ప్రాసెస్ జరగటానికి అట్లీస్ట్ 9 to 12 months టైం పడుతుంది. ఈ 9 to 12 months టైం తీసుకోకుండా మధ్యలోనే మనం మేము చెప్పిన ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా మళ్ళీ ఏదన్నా మనం ఓవర్ ఎంతూజియాజంతో ఏదైనా యాక్టివిటీ స్టార్ట్ చేసి ఏదన్నా మళ్ళీ ఇంజురీ అయినా కానీ లోపల ఏదైతే గ్రాఫ్ట్ వేసో మళ్ళీ అది టేర్ అవటం కానీ ప్లస్ మళ్ళీ లోపల ఆ టేర్ అయ్యి మళ్ళీ ఇన్స్టెబిలిటీ స్టార్ట్ అవటం, మళ్ళీ రివిజన్ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం రావటం, ఒక్కసారి మళ్ళీ రివిజన్ సర్జరీకి వెళ్తే సేమ్ మళ్ళీ ఈ ఫిజియోథెరపీ ప్రోటోకాల్ అనేది ప్రైమరీ సర్జరీలో 9 to 12 months పడితే ఈ రివిజన్ అన్నప్పుడు అది అట్లీస్ట్ ఒక 3-4 months మళ్ళీ ఎక్స్ట్రా టైం పట్టొచ్చండి. అండ్ రివిజన్ జరిగినప్పుడు ప్రైమరీ సర్జరీకి ఉన్నంత బెటర్ అవుట్కమ్స్ ఉంటాయని అయితే చెప్పలేము రివిజన్ జరిగినప్పుడు. సో ఏసిఎల్ టేర్ జరిగి సర్జరీ జరిగిన తర్వాత అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్టిక్కింగ్ టు ద ఫిజియోథెరపీ ప్రోటోకాల్. ఫిజియోథెరపీ ప్రోటోకాల్ కనుక మీరు స్టిక్ అవ్వకపోతే
ఆ గ్రాఫ్ట్ ఏదైతే ఉందో అది ఇంకా లిగమెంట్గా ప్లస్ టోటల్గా బోన్లో ఇన్కార్పొరేట్ అవ్వకుండా మనం ఎక్కువగా యాక్టివిటీస్ చేస్తూ ఉంటే మనం వేసిన టెండాన్ గ్రాఫ్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ తెగిపోయి మళ్ళీ మీకు రీసర్జరీ పడే అవకాశం ఉంటుంది. సో స్ట్రిక్ట్ ఫిజియోథెరపీ ప్రోటోకాల్కి స్టిక్ అయి ఉండటం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. థ్యాంక్ యూ.